76,000 వేశారండి. 20% పెంచారు. ఈ యూనిఫామ్ ఉండే లాస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నాను. మళ్ళీ లాస్ట్ పాపకి ఏమని చెప్పారంటే ఈ ఇయర్ మీరు యూనిఫామ్ చేంజ్ చేయాలంటే ఇది తీసుకున్నాం. దీనికి 1200 రూపీస్ కాస్ట్ అండి. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్ A to Z. ఒలింపిక్స్ కి పంపిస్తారు అని నమ్మి 3 లక్షలు పెడుతున్నారు చూసారా. అంటే ఒలింపియాడ్ కాదంట, ఒలింపిక్స్ అని నమ్మి 3 లక్షలు కట్టారు. సారీ టు సే దిస్, బట్ ఒక నౌకర్ లాగా బతకడానికి మనం మన పిల్లల్ని ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖర్చు చేసి పంపిస్తున్నాం. బీటెక్లు చేసే వాళ్ళకి ఆ ఫీజులు లేవు. ఒలింపిక్స్ కి ఒలింపియాడ్ కి తేడా తెలియకుండా ఉన్నారు జనాలు. చందాలు అడగడానికి వస్తారు కదా, వాళ్ళకంటే వీళ్ళు దారుణం తయారైపోయారు. క్రిస్టమస్ కి 2 weeks సెలవు, మన ఇండియన్ ఫెస్టివల్స్ కి హాలిడే కూడా లేదు. అది యాజ్ అ సొసైటీ ఏడుస్తూ మన పిల్లల్ని అంత ఖర్చులు పెట్టి పంపించడం అవసరమా? మీరు 1,50,000 పెట్టి ఐఫోన్ కొన్నా కానీ మీకు ఫోటోగ్రఫీ రాదు, వీడియోగ్రఫీ రాదంటే దాంట్లో ఉన్న ఎంత మంచి క్వాలిటీ కెమెరా ఉన్నా కానీ వేస్ట్ కదా. హలో గైస్, హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పుడు చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయాయి ఈ ఇయర్కి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఏ స్కూల్, ఇదే స్కూల్లో కంటిన్యూ చేద్దామా లేదంటే నెక్స్ట్ ఇయర్ మనం ఎలాంటి స్కూల్లో తీసుకెళ్లాలని చెప్పి కొంతమంది పేరెంట్స్ డైలమాలో ఉంటారు. ఈ వీడియో వాళ్ళ కోసమే. ఐ హోప్ ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారు, అక్కడ చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నారు. మీరు చాక్లెట్ సెక్షన్ ఉంది, దాంట్లో డిఫరెంట్ చాక్లెట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ చాక్లెట్స్ ఉన్నాయి. సేమ్ కంపెనీ సేమ్ బ్రాండ్ 2 రకాల చాక్లెట్స్ పెట్టింది. ఒకటి వచ్చేసి 50 రూపీస్, ఇంకొకటి వచ్చేసి 500 రూపీస్. సేమ్ చాక్లెట్, సేమ్ బ్రాండ్, ఎవ్రీథింగ్ సేమ్. చూడడానికి కూడా బయట నుంచి సేమ్ ఉంది, ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్. దీంట్లో కూడా వాడు కాజు నట్స్ ఏవో ఉన్నాయన్నాడు, దానికి కూడా కాజు నట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవర్ ప్యాకింగ్ ఎట్లా ఉందంటే ఈ 50 రూపీస్ ప్యాకింగ్ మీకు నార్మల్ ఉంది అంటే, కానీ 500 రూపీస్ ప్యాకింగ్ ఎట్లా ఉందంటే ఒక ప్రీమియంనెస్, అంటే దానికి ఒక చూడగానే ఫుల్ రిచ్ ఫీల్ వస్తుంది దానికి. కానీ లోపల ఉండే ఇంగ్రీడియంట్ మాత్రం సేమే, బయట ప్యాకింగ్ డిఫరెన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరే చూస్ చేసుకుంటారు, లోపల ఉన్న ఇంగ్రీడియంట్నా అంటే చాక్లెటా లేకపోతే బయట ఉన్న కవర్నా? నేను పర్సనల్గా నేనైతే నాకు చాక్లెట్ ఇంపార్టెంట్. బయట కవర్ నేను ఏం చేసుకుంటాను, ఇట్లా ఓపెన్ చేసి పక్క పడేయడమే. చాక్లెట్ తినాలనుకున్నాను కాబట్టి చాక్లెట్ కోసం వెళ్ళాను. 50 రూపీస్, ఇంకా నేను 450 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాను, 500 రూపాయలు పెట్టి ఉట్టి కవర్ కోసం కాకుండా. మరి అలాంటప్పుడు మనం స్కూల్ని డిసైడ్ చేసుకునేటప్పుడు మనం ఫీ పే చేస్తున్నాం కదా స్కూల్కి, దాని రిటర్న్లో మనకు ఆ వాల్యూ వస్తుందా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే సొసైటీలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ స్కూల్లో ఎంత హైఫై ఉన్నా కానీ నేర్చుకునే పిల్లలు మాత్రం ఏజ్ అదే ఉంటుంది కదా, 3 years 4 years 5 years వీళ్ళే ఉంటారు కదా, నర్సరీ ఎల్కేజీ స్టార్ట్ అయ్యేవాళ్ళు. మరి అలాంటప్పుడు ఈ స్కూల్స్ 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి నర్సరీ ఎల్కేజీ పిల్లలకి 5,000 6,000 రూపాయల బుక్స్ అంట. వాళ్ళ స్కూల్ ఫీజెస్ వచ్చేసి 2 lakhs 1.5 lakh 1 lakh. రీజన్ ఏంటి? హైఫై బిల్డింగ్, ఏసీ రూమ్స్, ప్రీమియంనెస్. మీకు లోపల ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా? మీరు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? చదువు, నాలెడ్జ్ దీని గురించా లేకపోతే సొసైటీలో నా బాబు నా పాప ఈ హైఫై స్కూల్కి నేను పంపిస్తున్నానని మీ ఈగో సాటిస్ఫాక్షనా? ఎప్పుడన్నా కానీ 50 రూపాయల చాక్లెట్ 500 రూపాయల చాక్లెట్ పక్కన ఉన్నప్పుడు వెన్ దెర్ ఇస్ నో డిఫరెన్స్, లోపల ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, చాక్లెట్ సేమే అని తెలిసినాక కామన్ సెన్స్ ఉన్నాడు లేదంటే కొంచెమన్నా ఫైనాన్షియల్లీ స్మార్ట్ ఉన్నాడు 50 రూపాయల చాక్లెట్ తీసుకుంటాడు. ఎందుకంటే వాడికి లోపల ఉన్న ఇంగ్రీడియంట్ తోటి ఇంపార్టెంట్, బయట ఉన్న కవర్ తోటి కాదు. ఇక్కడ ఏంటంటే 500 రూపాయలు ఏం చేస్తున్నాడంటే అదే సేమ్ కంపెనీ వాడు ఎందుకు గురించి 500 రూపాయలు పడతాడంటే వాడు నీ ఈగోతో ఆడుకుంటున్నాడు. 10 మందిలో 9 మంది ఈ 50 రూపాయల చాక్లెట్ తీసుకుంటారు, నువ్వు ఒక్కడి అలగ్గా అనిపిస్తావు, నువ్వు ఒక్కడి కొంచెం వాళ్ళకంటే బెటర్గా అనిపిస్తావు లేదంటే హైఫై ఉంటావు అని నీ సైకలాజికల్ ఈగోతోటి నీ మైండ్ సెట్ తోటి పొగరుతోటి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. బేసికలీ ఏమవుతుంది, 50 రూపాయల చాక్లెట్కి వాడికి ప్యాకేజింగ్ కాస్ట్ 5 రూపాయలు అయిందంటే ఇక్కడ ప్యాకేజింగ్ కాస్ట్ ఒక 15-20 రూపాయలు అవుతుంది అంతే. జస్ట్ 50 రూపీస్కి 500 రూపీస్కి డిఫరెన్స్ అంతే, 10 times. సో ఇదే సేమ్ లాజిక్ మీకు స్కూల్స్ దగ్గర కూడా అవుతుంది. ఎడ్యుకేషన్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ అదే నర్సరీ వాళ్ళకి ఏబిసిడీలు ఉంటాయి, సేమ్ అవే ఎల్కేజీ వాళ్ళకి ఎఫర్ యాపిల్ దగ్గర నుంచి Z4 ఉంటుంది. కాకపోతే బుక్స్లో డిఫరెన్స్ సేమ్. దానికి 2 లక్షలు ఎందుకు, 1,50,000 ఎందుకు, 1,00,000 ఎందుకు? మళ్ళీ వాటికి బుక్స్ ఎందుకు? అసలు చిన్నపిల్లలకి బుక్స్ ఏంటి? వాళ్ళకి 5 years వచ్చేదాకా వాళ్ళని అసలు పెన్సిల్ పెన్ కూడా ముట్టుకొని ఇవ్వకూడదు. బికాజ్ వాళ్ళ గ్రోయింగ్ ఏజ్లో వీళ్ళ ఫింగర్స్ మధ్యలో ఏవైతే బోన్స్ ఉంటాయో అవి చాలా డెలికేట్. అవి పెన్సిల్ పట్టి పెన్ను బట్టి రాస్తూ ఉంటే
అవి బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం ఏంటి, లేదు రేస్లో ఉన్నాం కాబట్టి వేసేయాలి, అందరు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా నేర్పియాలి. ఓకే, కానీ బుక్స్ ఇచ్చేది ఏ బి ఇవి కాదు. బయట 100 రూపాయలకి 150కి దొరికే బుక్కుల్ని ఒక్కొక్కడు 1000 రూపాయలు 1500 అమ్ముతుంటే మనం కొంటా ఉన్నాం. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకసారి వీడియోస్ చూడండి. 76,000 వేశారండి. 20% పెంచారు. 11,000 పెంచారండి ఒకటేసారి. ఇలా పెంచుతున్నారు మీరు యాజమాన్యం అడగలే? వాళ్ళు కలవరండి, రెస్పాండ్ అవ్వరు. ప్రిన్సిపల్ కలవలేదు, రిసెప్షన్ లో మాత్రమే ఆన్సర్ చెప్తారు. ప్రిన్సిపల్ రిసెప్షన్ లో ఉండే వాళ్ళదా స్కూల్? కాదండి, డైరెక్టర్ గారు కలవరు, చైర్మన్ కలవరు, ప్రిన్సిపల్ కలవరు, ఎవరు కలవరు. ఒక్కసారి స్కూల్ ఫీజు కట్టకపోతే పెనాల్టీ 300 నుంచి మొదలు పెడితే 1000 రూపీస్ వరకు పెనాల్టీ. మొన్న 5 చార్ట్స్ ఇచ్చినండి. ఏంటంటే మా దగ్గర పెట్టుకుంటాం, ఒక యాక్టివిటీ చెప్పారు. మళ్ళీ టర్మ్ 1 వరకు అదే బ్యాగ్ కొనమంటారు, అదే బ్యాగ్ వాడాలంటారు. 950 స్కూల్ యూనిఫామ్ కొనాలంటే 6000, బుక్స్ కొనాలంటే 7000. స్కూల్ యూనిఫామ్ మాత్రం ఇయర్ చేంజ్ అవుతుందని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ ఆవేదన వ్యక్తం. ఈ యూనిఫామ్ ఉండే లాస్ట్ 2 years బ్యాక్ తీసుకున్నాను. మళ్ళీ ఈ లాస్ట్ పాపకి ఏమని చెప్పారంటే ఈ ఇయర్ మీరు యూనిఫామ్ చేంజ్ చేయాలంటే ఇది తీసుకున్నాం. దీనికి 1200 రూపీస్ కాస్ట్ అండి. ఈ ఇయర్ నేను 2 తీసుకున్నా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కోట్ ఏదో వస్తుందట, అది డ్రెస్ కోడ్ మళ్ళీ చేంజ్, మళ్ళీ 2 తీసుకోవాలి. 2 years బ్యాక్ జాయిన్ చేశాను. అప్పటికి ఇప్పటికి 40% పెరిగింది. ఎవ్రీ ఇయర్ 20%. లాస్ట్ ఇయర్ అయితే చెప్పారు స్టాండర్డైజేషన్ అని చెప్పారు, మరి ఈ ఇయర్ కూడా దాని మీద 20% లాస్ట్ ఇయర్ 20% పెంచారు. हिंदी, इंग्लिश, मैथ A to Z जो पतली किताब इनका ये 12,000 रुपए का बिल। नॉर्मली बुक्स कितने की आएगी बताइए? ज्यादा से ज्यादा 100 रुपए की। ये खुद ही 350 रुपए की बुक्स है। ये बुक बताइए कितने की हो सकती है भाई? 900 रुपए की IPS की बुक है या डॉक्टर इंजीनियर बनने की किताब है। जूनियर विंग्स की किताबें, जूनियर विंग्स की। आप सोचिए, ఇది మా పాప ఈ ఇయర్ ఫినిష్ అయిపోయిన బుక్స్, తనది ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఫస్ట్ టర్మ్ మాత్రమే చేయించారు వర్క్, దాని తర్వాత మొత్తం ఎంటీ పేజెస్, అది కూడా ఓన్లీ కలరింగ్ దాకానే. ఈ బుక్కులు కొనాలని వాళ్ళు జబర్దస్తి చేస్తారు, కానీ దాంట్లో యూజ్ ఏం లేదు. ఇది మొత్తం హాఫ్ పేజెస్ అన్నీ ఇట్లానే ఎంటీ ఉన్నాయి. ఇయర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇట్లాంటి బుక్స్ కొనాలి. 4,339 रुपये कीमत कितनी है? सिर्फ एक किताब की 1,035 रुपये। एजुकेशन के नाम पे ना जो धांधली चल रही है आजकल के स्कूल्स में है नोटबुक्स, ठीक है, और ये है कुछ स्टिकर्स। ये सारे के सारे आपको स्कूल से लेने पड़ेंगे, आपके कोई ऑप्शन नहीं है। अब इसका पेमेंट मैंने कितना किया है आप जरा ये देख लो, 9,000 रुपए सिर्फ इन चीजों के लिए। అర్థమైందా? అంటే ఇక్కడ వాళ్ళకి నొప్పి ఉంది, అరే ఇన్ని డబ్బులు పెట్టి బుక్స్ అమ్ముతున్నారు, ఈ పిల్లలకి ఇంత కాస్ట్లీ బుక్స్ అవసరమా అని పేరెంట్స్ ఏడుస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం స్కూల్ ఫీజు చూడండి ఇంత ఉంది అని ఏడుస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళే అదే స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? అరే మీకు మార్కెట్లో ఆప్షన్స్ లేవా? ఇది ఎట్లుందంటే, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి యాపిల్ ఫోన్ ఉంటుంది, ఐఫోన్ ని 1,00,000 అని దింపుతాడు మార్కెట్లో. నేను వెళ్ళి యాపిల్ ఓడి ముందు కొట్లాడుతున్నా, నాకు కొనాలని ఉంది, కాకపోతే నువ్వు ఎందుకు ఇంత 1,00,000 పెడుతున్నావు, 1,00,000 పెడుతున్నావు, నాకు 20,000కి ఇయ్యని నేను అడిగితే ఎట్లా ఉంటుంది? అది కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడన్నా కానీ నవ్వుతాడు కదా నా మీద. రే అది ఆన్ ప్రోడక్ట్ రా, వాడు అమ్ముకుంటాడు, వాడు ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటాడు ప్రైజు. ప్రైవేట్ సెక్టర్ వాడేదో దాంట్లో బంగారం వేసిందన్నంత ఫీలింగ్ ఇస్తున్నాడు మనకి. అదేంటంటే వాడికి 1,00,000 అనేది వాడు మార్కెట్ వాల్యూ పెడుతున్నాడు. నాట్ బికాస్కి ఆ ఫోన్ బెస్ట్ ఫోన్ అని కాదు. అలాంటి ఫోన్లో శాంసంగ్లు ఉన్నాయి, అలాంటి ఫోన్లో వివోలు ఉన్నాయి, అలాంటి ఫోన్లో వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. కాకపోతే వాడు ఒక బ్రాండ్ సింబల్ని క్రియేట్ చేశాడు. లైక్ సెలబ్రిటీస్ యూజ్ చేస్తున్నారు, చాలామంది పొలిటీషియన్స్ యూజ్ చేస్తారు, చాలా డబ్బున్న వాళ్ళు ఈ ఫోన్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా అది తీసుకుంటే నేను కూడా డబ్బున్నోడని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా పక్కన ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. కానీ దాని గురించి అని ఈఎంఐలు తీసుకొని లోన్లు తీసుకొని అది స్మార్ట్నెస్ కాదు కదా, ఉల్టా ఎర్రితనం. ఇక్కడ సేమ్ స్కూల్స్ కూడా 10,000, 8,000, 5,000 స్కూల్ బుక్స్కి పెట్టడానికి మీకు ప్రాబ్లం అవుతుందంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ హ్యాపీ. స్కూల్ ఫీజు 1,00,000, 2,00,000 తీసుకుంటున్నారంటే మీరు హ్యాపీ లేరు. కానీ ఎందుకు పంపిస్తున్నారు మళ్ళీ అదే స్కూల్స్కి? మీకు బయట ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే స్కూల్స్ ఉన్నాయి కదా, తక్కువ ఫీజుకి ఉన్నాయి కదా. ఎందుకు ఈగో మీద వెళ్తున్నారు? ఎందుకు పక్కనోడిని చూపించుకోవాలి? సొసైటీలో నేను కూడా, ఇదంతా ఈగో గేమ్. సింపుల్ చెప్తున్నాను, ఇదంతా కూడా నేనంటూ ఒకడిని, నా పిల్లల్ని ఈ స్కూల్కి పంపిస్తున్నాను, సొసైటీలో అందరికీ తెలియాలి, లేదంటే వేరే వాళ్ళ పిల్లలు అక్కడికి వెళ్తున్నారంటే నా పిల్లలు కూడా అదే స్టాండర్డ్లో చదవాలి, లేదంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు. ఇట్స్ ఆల్ ఈగో గేమ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ బిజినెస్ అయిపోయింది, ప్యూర్లీ బిజినెస్. అండ్ మనం ఆ ట్రాప్లో పడుతున్నాము. అంత వదిలేయండి. ఇప్పుడు ఈ స్కూల్లో వేస్తే లైక్ ఏదైతే ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారో 1,00,000, 2,00,000, 3,00,000 వాట్ ఎవర్ ద ఫీ, ఇన్ని బుక్కులు పెట్టి ఏది 8,000, 10,000 బుక్లు
ఏ ఒక్క స్కూల్ అయినా గ్యారంటీ ఇస్తుందా, అరే మా స్కూల్ నుంచి చదివి బయటికి వెళ్ళిన తర్వాత వీడు ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అవుతాడు, లేదంటే ఓ పెద్ద సైంటిస్ట్ అవుతాడు, లేకపోతే ఇంకేదో మంచి పొజిషన్లో ఉంటాడు, లైక్ ద టాప్ గ్రేడ్ పొజిషన్లో ఉంటారు ఎంప్లాయ్మెంట్లోనే, లేదంటే అట్లీస్ట్ బేసిక్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇస్తారా, ఒక మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి. వాడు గ్యారంటీ ఏమి ఇవ్వడు కదా. ఇంకొక హైలైట్ ఏంటంటే ఎవరైతే పిల్లల్ని పంపిస్తున్నారో ఆ స్కూల్స్కి వాళ్ళల్లో మ్యాక్సిమం వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారో కూడా తెలియదు. జోక్ చేయట్లేదు, నేను నిజం చెప్తున్నాను, ఎందుకు పంపిస్తున్నారో కూడా తెలియదు. ఒక ఎగ్జాంపుల్ వీడియో చూడండి మీరు. నేను మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ పిల్లల్ని ఏంటంటే ఒక 3 lakhs పెట్టి స్కూల్లో జాయిన్ చేశారు. 3 lakhs కడుతున్నారు ఫీజు అని చెప్పి. సో వెంటనే వాళ్ళ మదర్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆ స్కూల్ వాళ్ళు ఒలింపిక్స్ కి పంపిస్తారంట. మా లీడ్ కి చెప్పాను అనమాట, ఇలాగా ఒక స్కూల్ ఉందంట 3 lakhs ఫీజు కడితే ఒలింపిక్స్ కి పంపుతారంట అని. వెంటనే మా లీడ్ చెప్పింది ఏంటంటే, ఒరే పిచ్చోడా, అది ఒలింపిక్స్ కాదు ఒలింపియాడ్ అని చెప్పి. మనం ఖర్చు పెట్టే డబ్బుల వల్ల మనకి ఏం రిటర్న్ వస్తుంది అనేది తెలుసుకునే ఉద్దేశం కూడా లేకుండా బ్లైండ్ గా పేరెంట్స్ డబ్బులు వచ్చి పెడుతున్నారు. అదైతే నాకు అర్థమైంది. ఒలింపిక్స్ కి పంపిస్తారు అని నమ్మి 3 lakhs పెడుతున్నారు చూసారా, అంటే ఒలింపియాడ్ కాదంట, ఒలింపిక్స్ అని నమ్మి 3 lakhs కట్టారు. సో అది మ్యాటర్. పేరెంట్స్ కి స్కూల్ వాళ్ళు ఏం చెప్పట్లా, జస్ట్ ఫీజు చెప్తున్నారు, ఈ బుక్స్ కి ఇంత అవుతుంది అంటున్నారు, టైమింగ్ చెప్తున్నారు, మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేపిస్తే దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారు, వీళ్ళు పెడతా ఉన్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, పెడుతున్నారు, తీసుకుంటున్నారు. అంటే ఎంత దోచుకోగలరో అంత దోచుకుంటున్నారు. కానీ ఆ ఆప్షన్ ఎవడిస్తున్నాడు? మీరే. యాజ్ ఎ పేరెంట్ మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బయట వేరే స్కూల్స్ ఉన్నాయి, తక్కువ బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, అవి సేమ్ ఎడ్యుకేషన్ ఇస్తాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ బయట బిల్డింగ్ బ్రాండింగ్ అంతే, బ్రాండింగ్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్కూల్లో చదివితే వీడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతాడని గ్యారంటీ లేదు, ఈ నార్మల్ స్కూల్స్ చదివితే వీడు పనికి రాకుండా పోతాడన్న ఇది లేదు. ఇప్పుడు నేను మీకు ఇంకో వీడియో చూపిస్తున్నాను, చూడండి. गाइस ऑरेकल ने आज 30,000 एम्प्लॉयज का ले ऑफ किया बाय सेंडिंग एन ईमेल एट 6 o'clock in the morning. సో ఇప్పుడు పరిస్థితి అది. మార్కెట్లో జాబ్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్లో ఉంది. ఏఐ వచ్చిన తర్వాత ఉన్న జాబ్సే పోతున్నాయి. ఫారెన్లో ఎవడెవడైతే సెటిల్ అయ్యాడో పాపం ఫారెన్కి వెళ్ళిపోయి ఎన్ఆర్ఐలం అనుకొని బిల్డప్లు ఇచ్చిన వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు జాబులు లేక. ఏఐ వచ్చాక 90% జాబ్స్ రిస్క్లో పడ్డాయి. అప్పుడు సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఫాలో అవుతూ ఉన్నాం. మీరు సిబిఎస్ఈ తీసుకోండి, ఎస్ఎస్సి తీసుకోండి, ఇంకేదైనా స్కూల్ తీసుకోండి, మనల్ని ఎంప్లాయీ లాగా ట్రీట్ చేయడానికే ఉంది. కానీ సిస్టమ్ ఎక్కడ కూడా ఎంప్లాయర్ లాగా, అంటే మనం సొంతంగా ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేసి మనం సొంతంగా ఏదైనా క్రియేట్ చేసే సబ్జెక్ట్ ఎవడు చెప్పట్లా. ఎవడు కూడా ట్యాక్స్లు ఎలా సేవ్ చేయాలని నేర్పియడు, బెనిఫిట్ అయ్యే ఏవి చెప్పరు. ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ 3 కూడా మనం వేరే వాడి కింద పనిచేయడానికి పనికొచ్చేవి మాత్రమే సబ్జెక్ట్స్ అవి. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ ఎంప్లాయీ లాగా బతకడానికి, అంటే ఒక నౌకర్ లాగా బతకడానికి మనం మన పిల్లల్ని ఇంత డబ్బులు పెట్టి ఇంత ఖర్చు చేసి పంపిస్తున్నాం. కానీ అసలు ఆలోచిస్తున్నామా దానివల్ల మనకి ఏదైనా వాల్యూ వస్తుందా, రిటర్న్లో వాల్యూ ఏమొస్తుంది అని చెప్పేసి. రిటర్న్లో మనకి ఎంత వాల్యూ వస్తుంది, ఏమొస్తుంది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఎక్కడన్నా మనం సేవ్ చేస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే రిటర్న్ ఎంత వస్తుంది, ఇయర్ తర్వాత రిటర్న్ ఎంత వస్తుందని ఆలోచిస్తామా. అలాంటిది ఇంత డబ్బులు పెట్టి బీటెక్లు చేసే వాళ్ళకి ఆ ఫీజులు లేవు, వాళ్ళకి ఇంకా స్కాలర్షిప్లు కూడా దొరుకుతాయి. చిన్న పిల్లలకి ఏబిసిడి అది మాత్రమే నేర్చుకుంటారు కదా, ఆ మాత్రమైతే తెలుసుకుంటారు కదా. మీకు స్కూల్లో వేస్తే ఎల్కేజీ నర్సరీ ఈ టైంలో వాళ్ళేమి ఇప్పటికిప్పుడు సైంటిస్టులు అయిపోరు కదా. ఆ స్కూల్లో వేసినంత మాత్రాన వాళ్ళకి ఎల్కేజీ తర్వాత ఇమీడియట్లీ తీసుకెళ్ళి బీటెక్లో క్లాస్ ఇవ్వరు కదా. ఆలోచించండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు మీ. కానీ యాజ్ ఎ సొసైటీ మనం ఎటు వెళ్తున్నాం మనం ఆలోచించాలి కదా. లంచం ఇచ్చిన రోజులు లంచం తీసుకునేటోడు ఉంటాడు. సేమ్ అప్లైస్ హియర్. ఇట్లాంటి ట్రాప్లో పడి అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేసో, లేకపోతే మనం ఎండో మనకి కోరికలు ఇట్స్ అన్నీ కట్ చేసుకొని వీళ్ళ పేరు మీద వీళ్ళు ఈ స్కూల్లో పంపిస్తే అందరూ నన్ను మెచ్చుకుంటారు, నేను ఇంత పెద్ద స్కూల్లో పంపిస్తున్నానని. ఎందుకు పనికిరాదు అది. రేపటి నాటికి మీ పిల్లలు ఒకవేళ ఏదైనా మంచి కాలేజ్లో సీటు తెచ్చుకోవాలనుకున్నారు, లేదంటే వాళ్ళు ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా అర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ ఉంది అన్నప్పుడు ఈ డబ్బులు ఏవైతే మీరు ఇప్పుడు స్పెండ్ చేస్తున్నారో 2 లక్షలు 3 లక్షలు వాట్ ఎవర్, అవన్నీ అప్పుడు గుర్తొస్తాయి. అరే ఈ డబ్బులు ఒకవేళ నేను సేవ్ చేసుకొని ఉంటే ఇప్పుడు దీనికి వచ్చేది కదా, పనికి వచ్చేది అని చెప్పి. ఒలింపిక్స్కి ఒలింపియాడ్కి తేడా తెలియకుండా ఉన్నారు జనాలు. ఈగో
పెద్ద స్కూలు, బయట నుంచి పెద్దగా కనిపిస్తుంది, ఏసీ రూమ్లు ఉంటాయి. మళ్ళీ లేదని ఈవెంట్ చేసినా కానీ దానికి కూడా మళ్ళీ మనమే డబ్బులు తీసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ వాడు ఒకసారి ఫీజు తీసిన తర్వాత అయిపోయింది కాదు. తర్వాత మళ్ళీ ఏదో టూర్లు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, దానికి మళ్ళీ మనమే కట్టాలి. అంటే ఎవ్రీ టైం నెల అంటే ఏదో పండక్కి చందాలు అడగడానికి వస్తారు కదా, వాళ్ళకంటే వీళ్ళు దారుణం తయారైపోయారు. పేరుకు మాత్రమే స్కూలు, చదువు అన్నిటికంటే లాస్ట్, అన్నీ ప్రమోట్ చేస్తున్నారు. అన్నిటికంటే గలీజ్ ఇంకొకటి ఏంటంటే, నేను రీసెంట్గా చూశాను, మా అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇట్లాంటి హైఫై స్కూల్స్కి వెళ్తున్నారు. దీని గురించి ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పాను. కాకపోతే రీసెంట్గా మనకు ఉగాది పండుగ అయింది కదా, ఉగాది పండుగ రోజు వాళ్ళకి సెలవు ఇవ్వలేదు. హాలిడేస్ ఓన్లీ క్రిస్మస్ మాత్రమే వస్తారంట. 2 weeks క్రిస్మస్కి 2 weeks సెలవు. మన ఇండియన్ ఫెస్టివల్స్కి హాలిడే కూడా లేదు, అది కూడా ఉగాది పెద్ద పండుగ మంది. మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, వాళ్ళ మైండ్లో ఎట్లాంటి కల్చర్ ఇన్బిల్డ్ అవుతుంది. క్రిస్మస్, December 31st, న్యూ ఇయర్, ఇవి ఇంపార్టెంట్. మన పండుగలు, మన సంస్కృతి, మన ఇవన్నీ పనికిరావు. ఎండ్ ఆఫ్ ద డే మీ డబ్బులు, మీరు స్మార్ట్ డెసిషన్ తీసుకుంటారా, లేకపోతే గొర్రెలలాగా అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా ఇదే ఫాలో అవుతానంటారా, ఇట్స్ యువర్ చాయిస్. బట్ ఆ మనీ వాల్యూ మీకు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తెలుస్తుంది, లేదంటే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే దానికి వచ్చే రిటర్న్స్ని బట్టి తెలుస్తుంది. ఓ ప్లీజ్ టేక్ ఎ వైజ్ డెసిషన్. అండ్ యాజ్ అ సొసైటీ ఏడుస్తూ మన పిల్లల్ని అంత ఖర్చులు పెట్టి పంపించడం అవసరమా? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డబ్బుల్ని మంచిగా మన మీద యూజ్ చేసుకుందాం, మన పిల్లల మీద వైజ్గా యూజ్ చేద్దాం. బేసిక్ స్కూల్, డీసెంట్ స్కూల్ పంపించి ఆ మిగతా డబ్బులని వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేయండి, లేదంటే వాళ్ళ పేరు మీద ఇంకేదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పంపించండి. స్కూల్ అయిపోతుంది 2 o'clock, 3 o'clock, వాట్ ఎవర్ టైం. ఈవినింగ్ టైంలో వాళ్ళని ఏదైనా డాన్స్, సింగింగ్, ఆర్ట్స్, పెయింటింగ్, మార్షల్ ఆర్ట్స్, క్రికెట్, ఇలా ఇన్ని ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో నేర్పించడం. ఎవ్రీ ఇయర్ ఆ డబ్బులు సేవ్ అయినాయి మీకు ఇటు సేవింగ్స్ వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ అవుతారు, మెంటల్లీ కూడా యాక్టివ్ ఉంటారు. చెప్పాల్సింది చెప్పాను. జస్ట్ కేర్ఫుల్ ఉండండి. మనల్ని వాడుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. మీద డిపెండ్ అయితే మనం వాళ్ళని వాడుకొని ఇస్తామా, లేకపోతే మనం కొంచెం స్ట్రాంగ్ ఉండి ఈ సర్కిల్లో, ఈ లూప్లో పడ్డామంటే ఇది ఇట్లానే తిరుగుతూ ఉంటాం, ర్యాట్ రేస్లో. ఫైనల్గా చెప్పి క్లోజ్ చేస్తాను. హోమ్ స్కూలింగ్ ఈజ్ ద ఫ్యూచర్. 2020 తర్వాత అందరికీ ఆన్లైన్లోనే ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ అయిపోయింది, అండ్ దాన్ని గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. కాబట్టి ఆలోచించండి, ఇంత ఎక్స్పెన్సివ్ స్కూల్స్కి పంపించి ఇవన్నీ చేసే బదులు మనం హోమ్ స్కూలింగ్ ఇవ్వలేమా? రీజన్ ఉంది దట్ పిల్లలు ఇంట్లో ఉంటే మనం కేర్ చేయలేము, మనకు వేరే పనులు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, కాబట్టి స్కూల్కి పంపించాలనుకుంటున్నారు. దట్స్ వ్యాలిడ్ రీజన్, పంపించండి. బట్ అంత డబ్బు ఖర్చు పెట్టి పంపించాలా? ఆలోచించి మనకు తగ్గట్టు స్కూల్కి పంపిద్దాం. ఐఫోన్ గుర్తుంది కదా, ఐఫోన్ వాళ్ళు 1,00,000 అంటాడు, బట్ దేర్ ఆర్ ఆప్షన్స్ మనకి 20,000, 25,000, 30,000, 50,000 కూడా దొరికే ఫోన్లు మంచిగా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ యూజెస్. మీరు 1,00,000 పెట్టి ఐఫోన్ కొన్నా కానీ మీకు ఫోటోగ్రఫీ రాదు, వీడియోగ్రఫీ రాదంటే దాంట్లో ఉన్న ఎంత మంచి క్వాలిటీ కెమెరా ఉన్నా కానీ వేస్ట్ కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలు అంతంత డబ్బులు పెట్టి అంత చేసిన తర్వాత కూడా స్కూల్ జస్ట్ అందరికి చెప్పినట్టు చెప్తుంది, అండ్ అప్పుడు కొంచెం జాగ్రత్త. పేరెంట్ నేను కూడా నా పాపకి మంచి ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను మిగతా వాళ్ళకు కూడా ఇదే అడ్వైజ్ చేస్తున్నాను, దట్ బీ కేర్ఫుల్ అండ్ స్మార్ట్గా ఉండండి. ఇన్స్టెడ్ ఆఫ్ సొసైటీ ప్రెషర్స్లోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోకుండా స్మార్ట్గా మన డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి, ఎవడొచ్చి ఇవ్వడు. కాబట్టి ఈగోలు ఎందుకు పనికిరావు. జస్ట్ బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.